ఏదైనా భూమి సేకరించేటప్పుడు 2 పంటలు పండే భూములను తీసుకోకూడదు అనేది ఒక ప్రధానమైనది. రెండవది డిపిఆర్లు ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రభుత్వం నిర్మించదలుచుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రభుత్వం తీసుకురాదలుచుకున్నప్పుడు మొట్టమొదట డీటెయిల్ ప్రాజెక్టును తీసుకున్న తర్వాత గ్రామ సభల ద్వారా అక్కడ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని 80% ప్రజలు మాత్రమే 80% ప్రజలు ఆమోదిస్తేనే అక్కడ ప్రాజెక్టులను టేకప్ చేయాలి. ఆ తర్వాత ఏ విధమైన నష్టపరిహారం నువ్వు ఇస్తున్నావు ఆ ప్రజలు ఆమోదింపజేసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. అధ్యక్ష, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరెవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కించి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మూసీకి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు. చంద్రశేఖరరావు, నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా? ఎవడెవడైతే వస్తా అంటుండో, ఎవడెవడైతే బుల్డోజర్ కి అడ్డం బంటా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా.